Hello students, welcome to CS Academy platform. Today we will discuss the topic in surveying, that is chain surveying. Okay, very important, the first chapter, chain surveying. Okay, so here as I told in the previous session, the division of syllabus for engineering assistant exam in AP Gramavadi Sachivalayam, that is the first part, that is horizontal distance measurement. In that the first chapter is chain surveying. Listen carefully, very important. Okay, so chain surveying. In this session, exactly what we will discuss in chain surveying means, if you see the syllabus of surveying in chain surveying, okay, chain surveying is the first chapter in surveying subject. Okay, so here what is exactly the purpose of chain surveying, what is the principle we are using in chain surveying, what are errors and what are the corrections for that respect to errors. Okay, what are different operations in chain surveying. Okay, so what are the obstacles during the surveying of this land with the help of this chain, what are different methods of calculation of these areas. So everything we will discuss in this session. Okay, so please watch this video till the end. ఓకే, మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది. సో పక్కా చెప్తున్నాను, ఈ సెషన్లో చైన్ సర్వేయింగ్ నుంచి పక్కా క్లియర్ కట్ ఐడియా మీకు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి చైన్ సర్వేయింగ్. నేను నిన్నటి సెషన్లో ఏం చెప్పానంటే, సో సర్వేయింగ్ అనేటువంటిది, సో ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది పాయింట్స్. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సర్వేయింగ్ అనేటువంటిది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం వచ్చేసి సర్వే చేస్తాము. సో ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ సర్వేయింగ్ సబ్జెక్ట్, దట్ ఈస్ చైన్ సర్వేయింగ్. ఓకే, సో ఇక్కడ ఈ సర్వేయింగ్ అనేది సో చైన్తో మెజర్ చేస్తాము. ఓకేనా, చైన్తో మెజర్ చేస్తాము. వాట్ ఈస్ దట్ చైన్ ఎగ్జాక్ట్లీ? ఓకే, ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ చైన్ సర్వేయింగ్ హియర్. ఓకే, ఇఫ్ యూ సీ let us consider this is my area. ఓకే, కేర్ఫుల్గా వినండి. సో చాలా ఈజీ చైన్ సర్వేయింగ్ అనేది. సో పక్కా ఈ చైన్ సర్వేయింగ్ కంప్లీట్ క్లాస్ వినిన తర్వాత మీరు వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఏడబ్ల్యూ కానీ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేయండి. సో నేను చెప్పిన కాన్సెప్ట్స్లోంచి 1 or 2 క్వశ్చన్స్ తప్ప 99% క్వశ్చన్స్ వచ్చేసి మీరు సాల్వ్ చేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకేనా, సో ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి కంప్లీట్గా వీడియో చూడండి. ఓకేనా, చూసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను అప్రోచ్ అవ్వండి, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో if you see here, okay, the first one is what is exactly chain surveying. Okay, so if you see here, let us consider this is my area which I want to survey with the help of this chain. Okay, so ఇక్కడ చూస్తే నాకు వచ్చేసి ఈ యొక్క లెంత్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే నా దగ్గర వచ్చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, సో నేను వచ్చేసి చైన్ యూజ్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి పల్లెల్లో మెజర్ చేస్తుంటాము. సో కొలతలు వచ్చేసి చైన్ సర్వే చేస్తుంటాం అనమాట. సో ఇక లెంత్ని మెజర్ చేయడానికి నా దగ్గర వచ్చేసి చైన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో వీటిని లింక్స్ అంటారు. సో నెంబర్ ఆఫ్ లింక్స్ కలిపిస్తే మనకు వచ్చేసి చైన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ చైన్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్లో పెట్టేసి సో మెజర్ చేస్తాం. ఓకేనా, సో ఈ లింక్లు ఏంటి, ఈ లెంత్ ఎలా ఉంటుంది, సో ఎన్ని మీటర్స్కి ఎన్ని లింక్స్ ఉంటాయి, సో అవి వచ్చేసి నేను టోటల్గా వచ్చేసి డిస్కస్ చేస్తాను. సో ఈ సెషన్లో ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో హారిజంటల్ డిస్టెన్స్ని వచ్చేసి మెజర్ చేస్తున్నాము. సో నేను ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టు హారిజంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్. ఓకే, సో ఈ 4 మెజర్మెంట్స్ మనం వచ్చేసి సర్వేయింగ్లో చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి చైన్ సర్వేయింగ్ ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే చైన్ సర్వేయింగ్లో వచ్చేసి హారిజంటల్ డిస్టెన్స్ మాత్రమే మెజర్ చేస్తాము. ఓకేనా, సో వర్టికల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్ మనం మెజర్ చేయము. సో క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మనం వచ్చేసి చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చైన్ సర్వేయింగ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చైన్ సర్వేయింగ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద linear distances. We will measure linear distances with the help of this chain surveying. Okay, so listen carefully ikkada. So if you see here, so sometimes they will give horizontal distance also, so with the help of this chain surveying, the first question is the purpose. What is the purpose of chain surveying means, with the help of this chain surveying we will measure linear distances or horizontal distances. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము పర్పస్ గురించి డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పర్పస్ ఈస్, ద పర్పస్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఈస్ టు మెజర్ ద హారిజంటల్ డిస్టెన్స్ ఆర్ లినియర్ డిస్టెన్సెస్. ఓకే, సో నౌ వాట్ ఈస్ అ చైన్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ దిస్ చైన్ మీన్స్, చైన్ ప్రిపేర్ చేయడానికి మనం ఏ మెటల్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనము గాల్వనైజ్డ్ ఐరన్ మెటల్ యూజ్ చేస్తాము. సో లిజన్ కేర్ఫుల్లీ నోట్ చేసుకోండి, గాల్వనైజ్డ్ ఐరన్ మెటల్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాము. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. సో
which of the following material is used to prepare this chain? Okay, so in chain surveying, option A galvanized iron, option B steel, option C copper, option D aluminum. Okay, so these are the 4 options. The first option is galvanized iron. Okay, galvanized iron తో మనం వచ్చేసి ఈ యొక్క చైన్ ప్రిపేర్ చేస్తాము. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి గాల్వనైజ్డ్ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ వచ్చేసి సమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో టెంపరేచర్, సో పుల్, సో మనకేంటంటే మనం అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ వచ్చేసి దీని మీద యాక్ట్ అవుతుంది కాబట్టి, సో ఎలాంగేషన్ అనేది ఉండకూడదు కాబట్టి, సో థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి చాలా తక్కువ ఉండాలి. సో ఎక్స్పాన్షన్ అనేది ఉండకూడదు అనమాట. సో ఎందుకంటే మెజర్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనేది ఉంటే సమ్మర్లో తీసుకుంటే బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ ద లెంత్ ఆఫ్ ది చైన్ మే విల్ ఇంక్రీజ్. Yes or no? In winter, because of this contraction, the contraction of this chain taking place, the length of the chain will be decreasing. Yes or no? So మనం వచ్చేసి galvanized iron అనేటువంటి మెటల్ను చైన్ ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, సో చైన్ వచ్చేసి మనము యొక్క బుక్స్లో వచ్చేసి మనం చైన్ డైరెక్ట్ వచ్చేసి ప్రిపేర్ చేయలేం కదా. సో కాబట్టి చైన్ వచ్చేసి ఒక రిప్రజెంటేషన్, ఒక సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ సింబల్ టు రిప్రజెంట్ ద చైన్? ఓకే, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సింబల్ టు రిప్రజెంట్ ద చైన్ మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా అడుగుతుంటాడు. సో చూస్తే మనకు వచ్చేసి ఒక హార్జెంటల్ లైన్ 2 డాట్స్, ఒక హార్జెంటల్ లైన్ 2 డాట్స్. ఓకే, ఒక హార్జెంటల్ లైన్ 2 డాట్స్ ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని చైన్ అంటాము. సో ఆప్షన్స్లో ఈ విధంగా ఇస్తుంటాడు, హార్జెంటల్ డిస్టెన్స్ 1 డాట్, హార్జెంటల్ డిస్టెన్స్ 1 డాట్ ఈ విధంగా ఇస్తుంటాడు. సో ఒక్కోసారి హార్జెంటల్ లైన్ స్మాల్ లైన్, హార్జెంటల్ లైన్ స్మాల్ లైన్ ఈ విధంగా కూడా మెన్షన్ చేస్తుంటాడు. సో కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో హార్జెంటల్ లైన్ 2 డాట్స్, హార్జెంటల్ లైన్ 2 డాట్స్, ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ ది చైన్. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి మనము బుక్స్లో రిటర్న్ చేస్తున్నామంటే రాస్తున్నామంటే సో దాన్ని వచ్చేసి చైన్ అంటారు. ఓకేనా, సో ఈ విధంగా కూడా ఆప్షన్స్ ఇస్తుంటాడు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో హార్జెంటల్ లైన్, సో 2 డాట్స్ ఉంటాయి పక్కన. ఓకేనా, సో అది చైన్ యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే మనం వచ్చేసి చైన్తో మనం వచ్చేసి సర్వే చేస్తున్నాము, చైన్తో ల్యాండ్ వచ్చేసి మెజర్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ దిస్ చైన్ సర్వేయింగ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ దిస్ చైన్ సర్వేయింగ్? Okay, so which principle we will use during this calculation of this area or measuring the area of this land with the help of the chain in the chain surveying? That is, the principle is triangulation. Very important, triangulation. The pair lone undi ikkada triangulation. Triangulation means formation of a triangle. Formation of a triangle. So here if you see, let us consider I have area like a structure like, let's consider this is my area. సో ఇది నా యొక్క ల్యాండ్ అనుకుంటే, ఈ ల్యాండ్ని వచ్చేసి నేను ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు కష్టం కాబట్టి నేను వచ్చేసి దీన్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. సో ఓకేనా, సో ఆ పార్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఎస్ ఆర్ నో? అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా, ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. సో అట్లనే ఈ ట్రయాంగిల్. సో ఆల్ ద ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్ గివ్స్ ద ఏరియా ఆఫ్ దిస్ టోటల్ ల్యాండ్. ఎస్ ఆర్ నో? సో ఇక అన్ని ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని కంబైన్ చేస్తే మనకు వచ్చేసి ఈ ల్యాండ్ యొక్క ఏరియా వస్తుంది. సో దీన్నే వచ్చేసి ద డివిజన్ ఆఫ్ area, total area is divided into number of triangles is called triangulation. Very important question. What is exactly the principle of chain surveying means? It is a triangulation. Triangulation is the principle of chain surveying. Okay, so triangulation means what is exactly triangulation? So total area is divided into number of triangles to measure the area with a simple method. ఎస్ ఆర్ నో? సో సింప్లిఫికేషన్ కోసం మనం వచ్చేసి క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి టోటల్ ఏరియాని ట్రయాంగులేషన్గా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో ఎందుకు మనం ట్రయాంగిల్ని ప్రిఫర్ చేస్తున్నాము? సో మనం వచ్చేసి ఒక రెక్టాంగిల్ని ప్రిఫర్ చేయొచ్చు కదా, లేకుంటే ఒక స్క్వేర్ని ప్రిఫర్ చేయొచ్చు కదా. ఎస్ ఆర్ నో? సో ఎందుకు మనము ట్రయాంగిల్ని ప్రిఫర్ చేస్తున్నామంటే, హియర్ ద ఆన్సర్ ఈస్ ట్రయాంగిల్ ఈజ్ ద ఓన్లీ సింపుల్ ప్లేన్ జామెట్రికల్ ఫిగర్. ఓకే, ట్రయాంగిల్ అనేది మనకు వచ్చేసి ఓన్లీ సింపుల్ జామెట్రికల్ ఫిగర్. ట్రయాంగిల్ మాత్రమే మనకు వచ్చేసి ఒక సింపుల్ జామెట్రికల్ ఫిగర్. సో మనకు వచ్చేసి ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుంటే ఇదే మనకు వచ్చేసి స్మాలెస్ట్ ప్లేన్ ఫిగర్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఈ రెక్టాంగిల్ కూడా డివిజన్ చేసి వచ్చేసి మనం ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు.
స్క్వేర్ తీసుకొని డివిజన్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు, 2 ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి దీన్ని మళ్ళీ డివైడ్ చేసి మనము ఇంకా చిన్న వస్తువు చిన్న యొక్క ప్లేన్ వచ్చేసి ఫిగర్ మనం ఏం ప్రిపేర్ చేయలేము. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే మళ్ళీ ట్రయాంగిలే ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే మళ్ళీ ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. సో కాబట్టి సో ఎన్ని డివిజన్ చేసుకున్నా కూడా నువ్వు ఫైనల్గా ట్రయాంగిల్ మాత్రమే ఫామ్ చేయగలవు. ఓకే, సో ట్రయాంగిల్తో మనం వచ్చేసి మెజర్ చేయడం ఈజీ కాబట్టి సో ద ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ట్రయాంగిలేషన్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. సో ఎందుకు ట్రయాంగిలేషన్ ప్రిఫర్ చేస్తున్నాము? సో ట్రయాంగిలే ఎందుకు ప్రిఫర్ చేయాలి? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ట్రయాంగిలేషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ట్రయాంగిలేషన్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది ఎలా జరగాలి? ప్రిన్సిపల్ అనేది ఎలా ఫామ్ చేయాలి? మనం ఈ యొక్క ల్యాండ్ యొక్క ఏరియాని వచ్చేసి చైన్తో మెజర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని చైన్ సర్వేయింగ్ అంటున్నాము. సో ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ట్రయాంగిలేషన్ అటువంటి ప్రిన్సిపల్ వచ్చేసి యూజ్ చేస్తున్నాను ఈ యొక్క చైన్ సర్వేయింగ్లో. సో ఎగ్జాక్ట్లీ ట్రయాంగిలేషన్ అంటే డెఫినేషన్ చూసాము. సో ఎందుకు ట్రయాంగిల్ని ప్రిఫర్ చేస్తున్నామో చూసాము. కానీ ఇక్కడ చూస్తే ఈ ట్రయాంగిల్ని ఫామ్ చేసేటప్పుడు మనం ఏ యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ప్రిఫర్ చేయాలి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఫార్మ్ ద ట్రయాంగిల్ యాజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, all the angles are equal. Okay, so for example, if the triangle is ABC, so the length of AB equal to BC equal to CA is nothing but of equal sides. Okay, the theta at this point A, theta at this point B, theta at this point C is nothing but of theta A equal to theta B equal to theta C, that is 60 degrees. Okay, so the total angle, included angle in the triangle is nothing but of 180 degrees. Whether it may be equilateral triangle or any other triangle, okay, the total included angle is 180 degrees. But here if we want to form this equilateral triangle, the angle of included at this each corner should be 60 degrees only, then it is called equilateral triangle. So first మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసుకునేలాగా ప్రిఫర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫార్మ్ దిస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో కేర్ఫుల్గా ఉండండి, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. If it is not possible to form the equilateral triangle, then what should we do? So we should form any triangle. The included angle should be in between 30 degrees to 120 degrees. 30 degrees to 120 degrees. Very very important question. Number of times they asked this question in all previous AE exams. Okay, some SSC JE exams also asked this question. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఫస్ట్ మనము ఈ యొక్క ట్రయాంగిల్ని ఫామ్ చేసుకునేటప్పుడు మనం వచ్చేసి ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకునేలాగా ప్రిఫర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, సో ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకునేది మనకు పాసిబుల్ అవ్వకపోతే, సో మనం వచ్చేసి ఈ యొక్క యాంగిల్ ఎంత ఉండాలంటే, సో 30 కంటే ఎక్కువ ఉండొచ్చు, 120 కంటే తక్కువ ఉండొచ్చు, మేబీ ఈక్వల్ కూడా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. ఓకే, less than or equal to 120, greater than or equal to 30. Okay, so the angle should be in between 30 and 120. Okay, this is the ట్రయాంగిలేషన్లో మనం వచ్చేసి ఫామ్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సిన 2 ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీ షుడ్ ఫార్మ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వీ షుడ్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ దట్ included angle that theta should be in between 30 and 120 degrees. Okay, so 2 most important points in the principle of chain surveying, that is triangulation. Okay, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అప్ టు నౌ వాట్ వీ స్టడీడ్ హియర్. సో ఫస్ట్ మనం వచ్చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ చైన్ సర్వేయింగ్ చూసాము. సో చైన్ సర్వేయింగ్లో చైన్ వచ్చేసి మనం వచ్చేసి ఏ యొక్క మెటల్తో ప్రిపేర్ చేస్తామో చూసాము. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి చైన్ సర్వేయింగ్లో వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నామో కూడా చూసాము. సో అందులో వచ్చేసి ట్రయాంగిల్లో ఎందుకు ఫామ్ చేస్తున్నామో చూసాము. సో ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఏ ఫ్యాక్టర్స్, థీటా ఈక్వల్ 60 ఏంటి, థీటా ఇన్ బిట్వీన్ 30 and 120 ఏంటి చూసాము. ఓకేనా? సో టోటల్గా వచ్చేసి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే చైన్ సర్వేయింగ్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తాం మనము, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ చైన్ సర్వేయింగ్. లిజన్ కేర్ఫుల్లీ, ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు వచ్చేసి ఫుల్ క్లారిటీ వస్తుంది చైన్ సర్వేయింగ్ గురించి. సో మధ్యలోనే స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా బుక్ చదివి మాత్రమే దాని యొక్క జడ్జిమెంట్ ఇవ్వాలి. సో అంతేగాని వచ్చేసి మధ్యలో వచ్చేసి దాన్ని చదవకుండా వచ్చేసి ఈ బుక్ బాగాలేదని చెప్పకూడదు. సో అట్లని కూడా వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వచ్చేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో కాకపోతే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ స్టూడెంట్స్ తీసుకుంటే, మెకానికల్ స్టూడెంట్స్కి ఈ యొక్క చైన్ సర్వేయింగ్ అనే కాన్సెప్టే న్యూ కాన్సెప్ట్. ఎస్ సార్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, సో సివిల్ స్టూడెంట్స్ కూడా కొంచెం పేషెన్స్గా వినడానికి వచ్చేసి ట్రై చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ మీన్స్, చైన్ సర్వేయింగ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎక్కడైతే
ఎక్కడైతే యాక్యురసీ తక్కువగా ఉంటుందో, యాక్యురసీ మనకు ఎక్కువగా అవసరం లేదు, సో వచ్చేసి మనకు కరెక్ట్నెస్ కొంచెం తక్కువనా పర్లేదు, నాకు యాక్యురసీగా అవసరం లేదన్న చోట కూడా మనం చైన్ సర్వేయింగ్ యూజ్ చేయొచ్చు. ఎందుకు యాక్యురసీ లేని చోట యూజ్ చేస్తున్నామంటే, సో చైన్ సర్వేయింగ్ వచ్చేసి దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ ఆన్ ది ఎఫెక్టింగ్ ఆన్ ది చైన్. సో మనకు వచ్చేసి టెంపరేచర్ అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తుంది. సో చైన్ తీసుకున్నప్పుడు మనకు చైన్ వచ్చేసి ఇట్ సైడ్ ఒక పర్సన్ వచ్చేసి పుల్ చేయాలి, ఇట్ సైడ్ ఒక పర్సన్ వచ్చేసి పుల్ చేయాలి. సో లాగి పట్టుకోవాలి. సో లాగినప్పుడు ఏమవుతుంది, సమ్ ఎలాంగేషన్ మే టేక్స్ ప్లేస్. ఓకేనా, సమ్ ఎలాంగేషన్ అనేది జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు కూడా లెంత్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అక్కడ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకు వచ్చేసి యాక్యురసీ లేని చోట వచ్చేసి మనము చైన్ సర్వేయింగ్ వచ్చేసి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎక్కడ అప్లై చేస్తామంటే, సో స్మాల్ ఏరియాస్ దగ్గర మాత్రమే, స్మాల్ ఏరియాస్ మనకు వచ్చేసి తక్కువ ఏరియాస్ దగ్గర మాత్రమే ఈ యొక్క చైన్ సర్వేయింగ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ రెండు పాయింట్స్ వచ్చేసి మనము ఎక్కడెక్కడ అప్లై చేస్తాం అనేటువంటిది చైన్ సర్వేయింగ్ అనమాట. సో ఇప్పటివరకు వచ్చేసి జస్ట్ మనము చిన్న బేసిక్స్ మాత్రమే తెలుసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము చైన్ సర్వేయింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మనం వచ్చేసి చైన్ సర్వేయింగ్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ది హెల్ప్ ఆఫ్ ది చైన్ వీఆర్ మెజరింగ్ ద ఏరియా ఆఫ్ దిస్ ల్యాండ్. ఎస్ ఆర్ నో? సో ఏరియా యొక్క ల్యాండ్ యొక్క ఏరియాని వచ్చేసి మనం మెజర్ చేస్తున్నాం విత్ హెల్ప్ ఆఫ్ ది చైన్. సో ఇక్కడ చూస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద చైన్ సర్వేయింగ్. సో చైన్ సర్వేయింగ్లో ఏమేమి టైప్స్ వచ్చేసి మనము చైన్స్ని వచ్చేసి యూజ్ చేస్తున్నామంటే, there are 4 types of chains are there in the chain surveying. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈ టాపిక్ నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తున్నాయి టైప్స్ ఆఫ్ చైన్స్ మీద. ఓకేనా, సో ఫస్ట్ వన్ చూస్తే నేను 4 టైప్స్గా డివైడ్ చేస్తున్నాను ఇక్కడ. సో 4 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మెట్రిక్ చైన్. మెట్రిక్ చైన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 4 టైప్స్ ఆఫ్ చైన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెట్రిక్ చైన్, సెకండ్ వన్ వచ్చేసి గంటర్ చైన్. ఓకే, గంటర్ చైన్. ఈ గంటర్ చైన్నే మనం ఏమంటామంటే సర్వేయర్ చైన్ అంటారు. సర్వేయర్ చైన్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సెకండ్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సెకండ్ నేమ్ కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గంటర్ చైన్ అని అడుగుతుంటాడు. ఓకేనా, సో గంటర్ చైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వేయర్ చైన్. థర్డ్ వన్ వచ్చేసి మనకు వచ్చేసి ఇంజనీరింగ్ చైన్ ఆర్ ఫుట్ చైన్. ఓకే, ఈ సెకండ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ వన్ మెట్రిక్ చైన్, సెకండ్ వన్ గంటర్ చైన్ ఆర్ సర్వేయర్ చైన్, థర్డ్ వన్ ఇంజనీరింగ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్. ద ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ చైన్ ఇన్ చైన్ సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ చైన్. చాలా ఇంపార్టెంట్ ఈ రెవెన్యూ చైన్. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఎందుకు మనము 4 టైప్స్గా డివైడ్ చేశామంటే బేస్డ్ అపాన్ ది లెంత్ ఆఫ్ ది చైన్. సో ఇక్కడ చూస్తే మెట్రిక్ చైన్ అనేది అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ 1970 ప్రకారము, సో మెట్రిక్ చైన్ అనేది మనం మెట్రిక్ యూనిట్స్లో మెజర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకు వచ్చేసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. సో ఫస్ట్ చూస్తే మనకు వచ్చేసి దీస్ 3 టైప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైన్ సర్వేయింగ్. సో ఎగ్జామ్లో కూడా ఎక్కువ అడిగేదానికి ఛాన్సెస్ ఉండేటువంటిది వచ్చేసి ఈ 3 టైప్స్ ఆఫ్ చైన్స్ మాత్రమే. ఓకేనా, సో ఫస్ట్ చూస్తే గంటర్ చైన్. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు వీడియో చూసేటప్పుడు నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే గంటర్ చైన్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే టోటల్ వచ్చేసి 66 ఫీట్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది గంటర్ చైన్? 65 feet, 66, 67, 68 లైక్ దిస్ దే విల్ గివ్ ఆప్షన్స్. ఓకేనా, సో టోటల్ వచ్చేసి గంటర్ చైన్ యొక్క లెంత్ వచ్చేసి 66 ఫీట్స్ ఉంటుంది. 66 అడుగులు ఉంటే దాన్ని గంటర్ చైన్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే టోటల్ లింక్స్ ఎన్ని ఉంటాయి? అసలు లింక్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే వచ్చేసి మనం యూజ్ చేసినటువంటి చైన్కి వచ్చేసి సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క లింక్ వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న ఆబ్జెక్ట్, చిన్న యొక్క ఏమంటామంటే మన తెలుగులో చెప్పాలంటే కడ్డీలాగా. సో ఈ యొక్క కడ్డీని వచ్చేసి ఈ విధంగా బెండ్ చేసి పెట్టి, సో దీన్ని వచ్చేసి ఇంకొక దానికి వచ్చేసి ఈ విధంగా అటాచ్ చేస్తాం. ఈ విధంగా వచ్చేసి నెంబర్ ఆఫ్ దీన్ని ఒక పార్ట్ని వచ్చేసి మనం ఏమంటామంటే లింక్ అంటారు. ఓకేనా, లింక్. ఓకే, సో లింక్ అంటారు. ఈ యొక్క లింక్ వచ్చేసి బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది చైన్ వచ్చేసి బేస్ చేసుకొని మనకు లింక్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈచ్ పార్ట్ని వచ్చేసి మనం లింక్ అంటారు. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో. సో కాబట్టి మీరు జస్ట్ ఫోకస్ చేయండి ఇక్కడ. సో వచ్చేసి లింక్స్ అంటే ఏంటంటే కన్నా ఈచ్ పార్ట్ ఇన్ ద చైన్, ఒక్కొక్క పార్ట్ని వచ్చేసి మనం లింక్ అంటారు. సో ఒక్కొక్క చైన్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే టోటల్ గంటర్ చైన్ ఆర్ సర్వేయర్ చైన్ వచ్చేసి మనం వచ్చి 66 ఫీట్స్ ఉంటుంది లెంత్ ఇది. ఓకేనా, టోటల్ 66 అడుగులు ఉంటుంది. కానీ ఎన్ని లింకులు ఉంటాయి ఇక్కడ? ఎన్ని లింకులు ఉంటాయంటే 100 లింక్స్ ఉంటాయి. ఓకే, 100 లింక్స్ ఉంటాయి. కేర్ఫుల్గా వినండి. సో టోటల్ చూస్తే మనకి 66 అడుగులు ఉంది. సో ఎన్ని లింకులు ఉన్నాయంటే 100 లింక్స్ ఉన్నాయి. సో అదే ఇంజనీరింగ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్ చూస్తే ఇక్కడ ఎన్ని అడుగులు ఉంటుందంటే 100 ఫీట్స్ ఉంటుంది. ఓకేనా, ఈ టోటల్ వచ్చేసి 100 ఫీట్స్ ఉంటుంది. సో ఎన్ని లింకులు ఉంటాయంటే 100 లింక్స్ ఉంటాయి. ఎన్ని లింక్స్ ఉంటాయంటే 100 లింక్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 100 ఫీట్స్ 100 లింక్స్ అంటే ఈచ్ లింక్ ఎంత? 1 feet. ఎసార్ను ఈచ్ లింక్ వచ్చేసి 1 feet ఉంటుంది. సో 100 లింక్స్ ఉన్నాయి. సో 100 ఫీట్స్ ఉంది ఇది టోటల్ లెంత్ అంటే. సో ఈచ్ యొక్క లింక్ ఎంత లెంత్ ఉంటుంది అంటే 1 feet ఉంటుంది, 1 అడుగు ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 1 feet ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 12 inches.
ఓకే 1 feet ఈజ్ నథింగ్ బట్ 12 inches. ఒక ఇంచ్ అంటే ఎంత 2.5 సెంటీమీటర్స్. ఒక ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్. అప్పుడు 12 inches అంటే మీనింగ్ ఏంటి? సో 12 to 24 సో టోటల్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. సో 12 inches అంటే 30 సెంటీమీటర్స్. ఎస్ సార్ నో. సో టోటల్ 12 inches అంటే 30 సెంటీమీటర్స్ అంటే 12 inches నథింగ్ బట్ 1 feet. సో 1 feet ఈజ్ నథింగ్ బట్ 30 సెంటీమీటర్స్. సో టోటల్ వచ్చేసి 1 feet ఈజ్ నథింగ్ బట్ 30 సెంటీమీటర్స్. సో ఒక అడుగు 30 సెంటీమీటర్స్ అయినప్పుడు సో 100 అడుగుస్ ఎంత అవుతుంది, 100 feet ఎంత అవుతుంది? 3000 సెంటీమీటర్స్ అవుతుంది. ఎస్ సార్ నో. 3000 సెంటీమీటర్స్ అవుతుంది. 3000 సెంటీమీటర్స్ నథింగ్ బట్ 30 మీటర్స్. ఇది కూడా క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ చైన్ లెంత్ ఎంత అంటే 30 మీటర్స్. చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇంజనీరింగ్ చైన్ లెంత్ ఎంత అంటే 30 మీటర్స్. ఓకే 30 మీటర్స్. ఓకే సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి రెవెన్యూ చైన్ యొక్క లెంత్ ఎంత అంటే 33 feet. వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ చైన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ 3 types ఇంపార్టెంట్. దీంట్లో రెవెన్యూ చైన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా. సో రెవెన్యూ చైన్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 33 feet ఉంటుంది. సో ఎన్ని లింక్స్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ 10 లింక్స్ ఉంటాయి. 10 లింక్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 33 feet ఉంటుంది, 10 లింక్స్ ఉంటాయి. సో ఇది టోటల్గా వచ్చేసి టైప్స్ ఆఫ్ లింక్స్ మనకు వచ్చేసి ఉంది. సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒక లింక్ ఎంత అంటే 1 feet ఉంటుంది. సో 30 సెంటీమీటర్స్ నథింగ్ బట్ 1 feet. సో ఇక్కడ వచ్చేసి 30 meters ఉంటుంది. సో అట్లనే వచ్చేసి మనకి 3 types ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి. ఇవి టైప్స్ ఆఫ్ చైన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాము. సో 4 types ఉన్నాయి టైప్స్ ఆఫ్ చైన్స్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెట్రిక్ చైన్, సెకండ్ వన్ వచ్చేసి గంటర్ చైన్ ఆర్ సర్వే చైన్, చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్. సో ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ చైన్, దట్ ఈస్ రెవెన్యూ చైన్. సో టోటల్ లెన్స్ మాత్రం డిస్కస్ చేశాను నేను ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి కేర్ఫుల్గా వినండి. సో ఇది వచ్చేసి నా దగ్గర ఒక లెంత్ మన చైన్ ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా దగ్గర ఉన్నటువంటి ఒక చైన్. ఫర్ ఎగ్జాంపుల్ సో లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్. సో ఇది నా దగ్గర ఉన్నటువంటి ఒక చైన్. ఓకే నా దగ్గర ఒక చైన్ ఉంది. సో చైన్లో వచ్చేసి చాలా లింక్స్ ఉన్నాయి. ఇది ఒక లింక్ ఓకేనా. సో నెంబర్ ఆఫ్ లింక్స్ కలిపి మనకు వచ్చేసి ఒక చైన్ ఫామ్ అయింది. ఓకే సో ఇట్ సైడ్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి నిలబడి చైన్ పుల్ చేసి పెడతాడు. సో ఇట్ సైడ్ కూడా వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి చైన్ పుల్ చేస్తాడు. 2 sides నుంచి చైన్ వచ్చేసి పుల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ల్యాండ్ని మెజర్ చేయాలంటే ఇది వచ్చేసి ఒక సైడ్ అనుకుంటే, ల్యాండ్ యొక్క సైడ్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి టోటల్ ఒక చైన్ మొత్తం లెంత్ ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది చైన్ ఫర్ ఎగ్జాంపుల్ L అనుకుంటే. సో ఇప్పుడు మెజర్ చేసేటప్పుడు ఇది వచ్చేసి లెంత్ పెట్టారు. సో మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకో లెంత్ పెట్టారు. సో టోటల్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 30 meters ఉందనుకుంటే, ఈ నుంచి 30 meters ఉంటుంది, ఇక్కడ నుంచి 30 meters ఉంది. నౌ ఈ ఏరియా వచ్చేసి మిగిలిపోయింది, ఈ యొక్క లెంత్ మిగిలిపోయింది. ఈ లెంత్ని మీరు మెజర్ చేయాలంటే సో మళ్ళీ చైన్ పెట్టేసి ఇక్కడ మెజర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్ సార్. సో మెజర్ చేసేటప్పుడు ఎన్ని లింక్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 30 metersలో వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి 100 links ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. సో 100 links ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 links రావచ్చు, 20 links రావచ్చు, 40 links రావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో మీరు మెజర్ చేయగానే చైన్ తీసుకొని ఒక్కొక్క లింక్ను మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్. సో ఈజ్ ఇట్ ఈజీ? మనం ఆ విధంగా మెజర్ చేయడం కష్టమా ఈజీనా? సో ఖచ్చితంగా వచ్చేసి కష్టం మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము చైన్ పెట్టిన తర్వాత టోటల్ చైన్ పడవచ్చు, లేకుంటే హాఫ్ పడవచ్చు, లేకుంటే 20% ఆఫ్ చైన్ పెట్టిన తర్వాత ఆ 20% ఆఫ్ 30% ఆఫ్ చైన్లో ఎన్ని లింక్స్ ఉన్నాయో మెజర్ చేయాలి. ఈచ్ లింక్ను మనము మెజర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెజర్ ఈచ్ టైమ్ ఆఫ్ దిస్ లింక్స్. ఓకేనా. ఈ చైన్లో ఉన్నటువంటి ఈచ్ లింక్స్ని వచ్చేసి మనము ప్రతిసారి మెజర్ చేయాలంటే కష్టం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈచ్ 5 metersకి లేదా 10 metersకి లేదా 15 metersకి వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే సమ్ ఇండికేటర్స్ని అరేంజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఇక్కడ వరకు వచ్చేసి 5 links ఉన్నాయి. ఈ 5 links దగ్గర నేనేం చేస్తానంటే ఒక ఇండికేటర్ లాగా అరేంజ్ చేస్తాను. ఏదో కలర్ కానీ ఇంకోటి కానీ. ఈ విధంగా నేను ఈ ఇండికేటర్ చూసినప్పుడు అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 5 links ఉన్నాయి. సో అప్పుడు మీరు మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. ఎస్ ఆర్ నో. సో 1 2 3 4 5 అని మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ యొక్క ఇండికేటర్ చూడగానే నేను వచ్చేసి ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు నాకు 5 links ఉన్నాయటువంటి ఒక ఇండికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా. సో ఆ యొక్క ఇండికేటర్స్నే మనం ఏమంటామంటే టాలీస్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది టాలీస్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఈ యొక్క టాలీస్ ఏంటంటే సో ప్రతి 5 మీటర్లకి 10 మీటర్లకి 15 మీటర్స్కి మనం వచ్చేసి సమ్ ఇండికేటర్స్ అరేంజ్ చేస్తాము. సో ఆ ఇండికేటర్ని చూడగానే మనకు వచ్చేసి దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఎన్ని లింక్స్ ఉన్నాయో మనకు వచ్చేసి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో వాటిని ఆ యొక్క ఇండికేటర్స్ని మనం ఏమంటామంటే టాలీస్ అంటాము. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో టాలీస్ అంటే పాయింట్ ఏందో మనకు అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి డిఫరెంట్ లెంత్ చైన్స్ ఉన్నాయి. సో నా దగ్గర వచ్చేసి 20 meters లెంత్ చైన్స్ ఉంటాయి, 30 meters లెంత్ చైన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే
చైన్ యొక్క లెంత్ తీసుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చైన్ లెంత్ తీసుకుంటున్నాను. ఓకే, చైన్ లెంత్ తీసుకున్న తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చైన్కి లెంత్కి ఎన్ని టాలీస్ ఉంటాయి, ఎన్ని ఇండికేటర్స్ మనం అరేంజ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకేనా, ఒక్కొక్క చైన్కి వచ్చేసి తీసుకుంటే టోటల్ లెంత్లో ఎన్ని టాలీస్ అరేంజ్ చేయాలి, లేకుంటే ఎన్ని ఇండికేటర్స్ మనం పెట్టాలి అని అంటే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అని అరేంజ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టాలీస్. సో ఇక్కడ చూస్తే చైన్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ ఉంది అనుకుందాము. చైన్ లెంత్ 20 మీటర్స్ ఉంది అనుకుందాము. సో ఇక్కడ చూస్తే ఇది నా ఒక చైన్. సో ఇది వచ్చేసి టోటల్ 20 మీటర్స్ ఉంది. ఇక్కడ చూస్తే 0 మీటర్స్, 5 మీటర్స్, ఎస్ఆర్ను 5, 10, 15, 20. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది 5 మీటర్స్, ఇది ఒక 5 మీటర్స్, 5 మీటర్స్, 5 మీటర్స్. నేనేం చెప్పానంటే ఇక్కడ చూస్తే మనకి ఈచ్ 5 మీటర్స్కి మనం వచ్చేసి ఒక టాలీ అరేంజ్ చేస్తాము. ఆ టాలీ ఏ షేప్లో ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది. ఓకేనా, 5 మీటర్స్ దగ్గర ఉన్నటువంటి టాలీ వచ్చేసి ఈ షేప్లో ఉంటుంది. ఈచ్ 10 మీటర్స్ దగ్గర మనకు వచ్చేసి ఒక టాలీ ఉంటుంది. ఈచ్ 10 మీటర్స్ దగ్గర మనకు ఒక టాలీ ఉంటుంది. ఆ యొక్క టాలీ ఏ షేప్లో ఉంటుందంటే లిజన్ కేర్ఫుల్లీ, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సో ఈచ్ 10 మీటర్స్ దగ్గర మనం యూజ్ చేసేటువంటి టాలీ వచ్చేసి ఈ షేప్లో ఉంటుంది. ఈచ్ 15 మీటర్స్ దగ్గర ఉండేటువంటి టాలీ, ఈచ్ 15 మీటర్స్ దగ్గర ఉండే టాలీ ఏ షేప్లో ఉంటుందంటే లిజన్ కేర్ఫుల్లీ, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈ షేప్లో ఉంటుంది. సో దేర్ ఆర్ 3 టాలీస్ అట్ 3 డిఫరెంట్ డిస్టెన్సెస్. 5 మీటర్స్ దగ్గర వచ్చేసి ఈ టైప్ ఆఫ్ టాలీ యూజ్ చేస్తాము. ఈ టాలీ అంటే నథింగ్ బట్ ఆఫ్ ఏం లేదు. సో ఇక్కడ చూస్తే ఇది ఒక లింక్ అనుకుంటే, ఈ యొక్క లెంత్ అనుకుంటే, ఈ యొక్క చైన్ అనుకుంటే, ఈ చైన్లో వచ్చేసి 5 లింక్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ విధంగా వచ్చేసి ఒక ఇండికేటర్ ఉంటుంది. సో దీన్ని చూడగానే మనకు వచ్చేసి దీనికి ముందు వచ్చేసి మనకి 5 లింక్స్ ఉన్నాయి, 10 లింక్స్ ఉన్నాయని ఒక ఇండికేషన్ అనమాట. సో దీన్ని చూడగానే ఈ షేప్లో ఓకే 5 మీటర్స్ ఉంది, ఇక్కడ 5 మీటర్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ లింక్ పెట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ టాలీ పెట్టాను అనుకోండి, ఈ టాలీ పెడితే ఈ విధంగా పెడితే సో దీనికి ముందు వచ్చేసి 10 మీటర్స్ ఉంది, దీనికి ముందు 10 మీటర్స్ ఉంది ఒక ఇండికేషన్. ఓకేనా, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ప్రతి 5 మీటర్స్ దగ్గర ఈ టైప్ ఆఫ్ టాలీ పెడతాం, ప్రతి 10 మీటర్స్ దగ్గర ఈ టైప్ ఆఫ్ టాలీ, ప్రతి 15 మీటర్స్ దగ్గర ఈ టైప్ ఆఫ్ టాలీ. ఇక్కడ చూస్తే నాకు వచ్చేసి 5 మీటర్స్ ఇక్కడికి వచ్చేసాం. సరేనా, 5 మీటర్స్ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏ టాలీ పెట్టాలి, సో ఈ టాలీ పెట్టాలి. ఎసాను ఈ టాలీ పెట్టాలి. సో ఇక్కడ నుంచి 5 అయిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. ఎసాను ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. ఇక్కడ చూస్తే 10 మినిట్స్ దగ్గర నేను ఏ టాలీ పెట్టాలి, సో ఈ టాలీ పెట్టాలి. ఈ విధంగా ఈ టాలీ పెట్టేశాను. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి నెక్స్ట్ 5 మీటర్స్ అయిపోయింది, 10 మీటర్స్ అయిపోయింది. ఇక్కడికి వస్తే 15 మీటర్స్ అని అనుకుంటారు చాలామంది, 15 మీటర్స్ అనుకుంటారు, కానీ రాంగ్. ఎందుకంటే ఏ సైడ్ నుంచి చూసినా మనకి సేమ్ టైప్ చైన్ అంతేనా. సో ఒక సైడ్ నుంచే మెజర్ చేయాలని రూల్ లేదు కదా, ఈ సైడ్ నుంచి మెజర్ చేయొచ్చు లేదా ఈ సైడ్ నుంచి మెజర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు వచ్చేసి ఇది నాకు 5 మీటర్స్ అంతే కదా, ఈ సైడ్ నుంచి. సో రెండు వచ్చేసి నాకు ఇనిషియల్ పాయింట్సే కాబట్టి ఇటు సైడ్ నుంచి తీసుకుంటాం నాకు సేమ్ రావాలా, ఇటు సైడ్ నుంచి తీసుకున్నా సేమ్ రావాలి. కాబట్టి ఇది 0 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏ టాలీ పెట్టాలి, ఈ టాలీ పెట్టాలి. ఓకేనా, సో అంటే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, మ్యాథమెటిక్స్లో చూసుంటారు మనకి. ఓకేనా, ఆ ట్రయాంగిల్ లాగానే 0 మీటర్స్, 5 మీటర్స్, 10 మీటర్స్, 0 మీటర్స్, 5 మీటర్స్, 10 మీటర్స్. ఓకే, సో మనం ఈ సైడ్ నుంచి మెజర్ చేసుకోవచ్చు, ఈ సైడ్ నుంచి మెజర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నుంచి మెజర్ చేసుకుంటే ఈ పాయింట్ దగ్గర వచ్చేసి మీరు మెజర్ చేశారంటే సో ఈ పాయింట్ ఈ టాలీకి ముందు వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి 10 మీటర్స్ ఉందని ఇండికేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నుంచి మెజర్ చేస్తే ఈ టాలీ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 5 మీటర్స్ ఉందని ఇండికేషన్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 20 మీటర్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టాలీస్ ఎన్ని ఉన్నాయి, 20 మీటర్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టాలీస్ ఉన్నాయి. 5 మీటర్స్ టాలీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒక 5 మీటర్స్ వచ్చింది, ఇక్కడ ఒక 5 మీటర్స్ వచ్చింది. సో 5 మీటర్ టాలీస్ వచ్చేసి 2 ఉన్నాయి, 5 మీటర్స్ టాలీస్ వచ్చేసి 2 ఉన్నాయి. సో 10 మీటర్స్ టాలీస్ వచ్చేసి 1 ఉంది, 10 మీటర్స్ టాలీ వచ్చేసి 1 ఉంది. సో 15 మీటర్స్ టాలీ తీసుకుంటే మనకు 15 మీటర్స్ టాలీ ఇక్కడ 20 మీటర్స్ చైన్లో లేదు. సో కాబట్టి 0. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఈ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఫర్ 20 మీటర్స్ చైన్ లెంత్, what are the number of 5 meter tallies are there? There are two tallies. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 30 మీటర్స్ చైన్ తీసుకుంటే ఎన్ని టాలీస్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో 30 మీటర్స్ చైన్ తీసుకున్నప్పుడు నా దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి 30 మీటర్స్, 0, 5, 10, 15, 20, 25, 30. ఓకే, సో ఇక్కడ చూస్తే 0, 5, 10, 15, 0, 5, 10, 15. ఓకే, సో ఇక్కడ చూస్తే 0 నుంచి 5కి వచ్చేసి ఏ టైప్ ఆఫ్ టాలీ, ఈ టైప్ ఆఫ్ టాలీ. 10కి వచ్చేసి సో ఈ టైప్ ఆఫ్ టాలీ. 15కి వచ్చేసి సో ఈ టైప్ ఆఫ్ టాలీ. ఓకే, సో మళ్ళీ 10కి వచ్చేసి మళ్ళీ ఏ టైప్ ఆఫ్ టాలీ, సో ఈ టైప్ ఆఫ్ టాలీ. సో 5కి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ టాలీ. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి 30 మీటర్స్కి 5 మీటర్స్ టాలీస్ ఎన్ని ఉన్నాయంటే ఇదొక 5 మీటర్స్ టాలీ, ఇదొక 5 మీటర్స్ టాలీ, 2 ఉన్నాయి. ఓకే, సో 10 మీటర్స్ టాలీస్ ఎన్ని ఉన్నాయంటే ఇదొక 10 మీటర్స్ టాలీ, ఇదొక 10 మీటర్స్ టాలీ, సో 2 ఉన్నాయి. సో 15 మీటర్ టాలీస్ ఎన్ని ఉన్నాయంటే ఇదొకటి మాత్రమే ఉంది. సో అట్లా వచ్చేసి మనకు చైన్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ 5 మీటర్ టాలీస్, 10 మీటర్స్ టాలీ, 15 మీటర్స్ టాలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు
నెంబర్ ఆఫ్ టాలీస్ ఎన్ని ఉంటాయి, ఈచ్ చైన్ లెంత్ వచ్చేసి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో క్వశ్చన్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో సర్వేయింగ్ ఏం లేదు మనకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతే చాలా ఈజీ సర్వేయింగ్ అనేది. చాలామంది మెకానికల్ స్టూడెంట్స్ భయపడుతుంటారు సర్వేయింగ్ అనేది. సో నథింగ్ ఈజ్ దర్ ఇన్ సర్వేయింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ డిస్కస్ చేస్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ AW and SSJE questions. Okay, you will definitely get the good awareness about this chain surveying and all the chapters in the chain surveying. Okay, so total ఇదే వచ్చేసి మనకి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సమ్ స్టాండర్డ్ టెంపరేచర్స్, సమ్ స్టాండర్డ్ పుల్స్ అనేటువంటి మనం మెయింటైన్ చేయాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైన్ తీసుకుంటే, చైన్ మనము ఈ హెల్ప్ ఆఫ్ ది చైన్ మనం మెజర్ చేసేటప్పుడు, సర్వేయింగ్ చేసేటప్పుడు మనం వచ్చేసి టెంపరేచర్ 20 degrees మాత్రమే మెయింటైన్ చేయాలి. లేకుంటే థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చేసి ఎక్స్పాన్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో కానీ వచ్చేసి మనం పల్లెల్లో మెజర్ చేసేది 20 degrees మెయింటైన్ చేసి మెజర్ చేయలేము. సో 20 degrees మెజర్ చేయాలంటే ఏసీ పెట్టుకొని మెజర్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకేనా. సో కాబట్టి ఇది వచ్చేసి మనకు పాసిబుల్ అవ్వదు. సో కాకపోతే వచ్చి స్టాండర్డ్ టెంపరేచర్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో కూడా. వాట్ ఈస్ ద స్టాండర్డ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద చైన్ సర్వేయింగ్ అని ఉంటాడు. సో వచ్చేసి 20 degrees centigrade, 20 degrees centigrade. మనలో వచ్చేసి బయట అట్మాస్ఫియర్ 35 ఉంటుంది, 30 ఉంటుంది, 30-35 పెట్టేస్తారు. సో కాబట్టి లేదు 20 degrees centigrade. అండ్ స్టాండర్డ్ పుల్ అంటే మీనింగ్ ఏంటి, లాగడం. సో మనం వచ్చేసి చైన్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి లాగుతుంటాడు. సో స్టాండర్డ్ పుల్ ఎంత మెయింటైన్ చేయాలంటే 8 kgs మాత్రమే మెయింటైన్ చేయాలి. సో న్యూటన్స్లో తీసుకుంటే, ఫోర్స్లో తీసుకుంటే, సో F = ma కాబట్టి మాస్ ఇంటూ యాక్సలరేషన్ 9.81. సో 10 యావరేజ్గా తీసుకుంటే మనకు వచ్చేసి 80 newtons వస్తుంది. సో మనం పుల్ చేసేటప్పుడు 80 newtons ఫోర్స్ మాత్రమే అప్లై చేయాలి బోత్ సైడ్స్. ఓకేనా. సో ఇది అడగడు ఎగ్జామ్లో, ఇది మాత్రమే అడుగుతాడు. 8 kgs అంటాడు. సో 8 kgs, 9 kgs, 10, 11 kgs అనే ఆప్షన్స్ ఇస్తాడు. సో 8 kgs అండ్ స్టాండర్డ్ టెంపరేచర్ వచ్చేసి 20 kgs. సో 20 degrees centigrade. ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ పాయింట్స్ ఇన్ చైన్ సర్వేయింగ్. ఓకేనా. సో మనం వచ్చేసి ఇప్పటివరకు చాలా పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసి now we will see some terminologies in surveying, the chain surveying terminology. Okay, so listen carefully. సో కొన్ని పాయింట్స్, కొన్ని టర్మినాలజీస్ మనం డిస్కస్ చేయాలి. చాలామంది మెకానికల్ స్టూడెంట్స్కి ఈ టర్మినాలజీస్ కొంచెం కొత్తగా ఉంటాయి. కాకపోతే ఇవి చూడగానే మీకు వచ్చేసి క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా. సో టర్మినాలజీస్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్వే స్టేషన్స్. ఓకే, సో సివిల్ స్టూడెంట్స్ మేము వచ్చేసి సర్వే స్టేషన్స్ అంటే ఉంటే, సో మెకానికల్ స్టూడెంట్స్ సర్వే స్టేషన్స్ అంటే ఏంటి అనేటువంటి కొత్త పాయింట్స్ వచ్చేసి రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో స్టేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్స్ అని మాత్రమే. సో స్టేషన్స్ అంటే పాయింట్స్. ఓకే, నథింగ్ ఈజ్ దర్ హియర్. ఓకే, సో సర్వే స్టేషన్స్ మీన్స్ సర్వే పాయింట్స్. ఓకే, సో సర్వే స్టేషన్స్ మీన్స్ సర్వే పాయింట్స్. ఇక్కడ చూస్తే మనకు వచ్చే సర్వే స్టేషన్స్లో 2 types ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ సర్వే స్టేషన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి సబ్సిడరీ సర్వే స్టేషన్. Okay, main survey station, subsidiary survey station. So to understand this survey stations like main survey station and subsidiary survey station, we will consider one area like this. Let us consider నా దగ్గర వచ్చేసి ఒక ఏరియా ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇది నా ఏరియా. సో దీన్ని వచ్చేసి నేను సర్వే చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ది చైన్. సో చైన్ సర్వేయింగ్ చేయాలనుకుందాం. ఓకేనా. సో యాజ్ ఐ టోల్ ఇన్ ద ప్రీవియస్ మినిట్స్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ట్రయాంగులేషన్. ఓకే, సో వాట్ షుడ్ యూ డూ బిఫోర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దిస్ ఏరియా? So we should form a triangle of this total area. So we should divide the total area into number of triangles. Yes or no? So I am dividing into the number of triangles like this. Let us consider this is one triangle. Okay, this is one triangle. Yes or no? This is 2 triangles like this. Let us consider this is one triangle like this. I am dividing into number of triangles. Okay, now if you see I am allotting some points to like this, A point, B, C, D, E. Okay, and this point is F. Let us consider this point is G. Let us consider this point is H. Okay, now if you see what are main stations, survey stations means these are the points which are at outside the area, which are at outside the assets of our land which we are surveying with the help of the chain. సో చైన్తో మనం మెజర్ చేసేటప్పుడు ఏదైతే అవుట్ సైడ్ పార్ట్స్ ఉంటాయో, అవుట్ సైడ్ పాయింట్స్ ఉంటాయో వాటిని మెయిన్ సర్వే స్టేషన్స్ అంటారు. ఇక్కడ మెయిన్ సర్వే స్టేషన్స్ పాయింట్స్ ఏంటంటే, సో మెయిన్ సర్వే స్టేషన్స్ అంటే ఏంటి, మెయిన్ సర్వే పాయింట్స్. వాట్ మెయిన్ సర్వే పాయింట్స్ ఏంటంటే ABC అండ్ సో ఆన్, ABCDE. దీస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ మెయిన్ సర్వే స్టేషన్స్ ఆర్ మెయిన్ సర్వే పాయింట్స్. అంటే అవుట్ సైడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో మన యొక్క ఏరియా మెజర్ చేసే ఏరియాలో, సో వాటిని వచ్చేసి మెయిన్ సర్వే స్టేషన్స్ అంటారు. సబ్సిడరీ సర్వే స్టేషన్స్ అంటే దీస్ ఆర్ ద సబ్సిడరీ సర్వే స్టేషన్స్. ఓకే, సో విచ్ ఆర్ నాట్ మెయిన్ సర్వే స్టేషన్స్ ఇన్ అవర్ సర్వే లైన్స్, దోస్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ సర్వే స్టేషన్స్ లైక్ G, F and H.
Okay, so these are the subsidiary survey stations. Now the second point, the first point is survey stations, the second point is nothing but of మెయిన్ సర్వే లైన్స్. మెయిన్ సర్వే లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చాలా కేర్ఫుల్గా వినండి. సో ఈ టెర్మినాలజీ తెలియాలి మనం సర్వే చేసే ముందు. సో మనం ఇక్కడ ప్రాక్టికల్గా సర్వే చేయట్లేదు. సో మనం సర్వేయింగ్ ఎలా చేస్తాము సో అనేటువంటి థియరిటికల్గా చదువుకుంటున్నాము. ఆ థియరిటికల్గా చదువుకున్న దాంట్లో నుంచి మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంతే. సో ఇక్కడ ప్రాక్టికల్గా మనం చేయట్లేదు ఇది కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో టెర్మినాలజీ తెలిసినప్పుడే మనకు వచ్చేసి ఎగ్జామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా మనకు వచ్చేసి అనలైజ్ చేసి ఆన్సర్ చేయగలిగేలాగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే సర్వే స్టేషన్స్ ఫస్ట్ పాయింట్, దాంట్లో మెయిన్ సర్వే స్టేషన్, సబ్సిడరీ సర్వే స్టేషన్ ఉన్నాయి. ఓకే. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ సర్వే లైన్స్ అంటున్నాడు. ఓకే, మెయిన్ సర్వే లైన్స్. ఇక్కడ చూస్తే ఏవైతే మెయిన్ సర్వే స్టేషన్స్ను జాయిన్ చేస్తారో ఆ లైన్స్ని వచ్చేసి మనం వచ్చేసి మెయిన్ సర్వే లైన్స్ అంటారు. మెయిన్ సర్వే లైన్స్ అంటారు. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి లైన్ ఏబి ఈజ్ జాయినింగ్ ద టూ మెయిన్ సర్వే స్టేషన్స్, ఇట్ ఈస్ కాల్డ్ మెయిన్ సర్వే లైన్. దట్ ఈస్ ఏబి ఈజ్ మెయిన్ సర్వే లైన్, బీసీ ఈజ్ మెయిన్ సర్వే లైన్, సిడి ఈజ్ మెయిన్ సర్వే లైన్, డిఈ ఈజ్ మెయిన్ సర్వే లైన్, ఈఏ ఈజ్ మెయిన్ సర్వే లైన్. ఓకేనా. సో ఈ యొక్క మెయిన్ సర్వే స్టేషన్స్ని కలిపే లైన్స్ని వచ్చేసి మనము మెయిన్ సర్వే లైన్స్ అంటారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్. సో అప్ టు నౌ వీ స్టడీడ్ దిస్ 2 points, సర్వే స్టేషన్స్ అండ్ మెయిన్ సర్వే లైన్. ఓకే, ఎంఎస్ఎల్ మెయిన్ సర్వే లైన్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి బేస్ లైన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బేస్ లైన్. ఓకేనా. సో సివిల్ స్టూడెంట్స్ అడిగితే కన్నా ఈ యొక్క బేస్ లైన్ అనేటువంటిది ఏదో మేము చెప్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి బేస్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఏదైతే పాయింట్ ఇక్కడ చూస్తే మనకి ఇది టోటల్ ఏరియా కదా, ఈ టోటల్ ఏరియాలో ఏ లైన్ అయితే సెంటర్ ఆఫ్ ది ఏరియా గుండా పాస్ అయ్యి లాంగెస్ట్ లైన్ ఉంటుందో దాన్ని వచ్చేసి బేస్ లైన్ అంటారు. బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వే లైన్. సర్వే లైన్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏదైతే సర్వే పాయింట్స్ సర్వే స్టేషన్స్ని మీట్ అవుతుంటే వాటిని సర్వే లైన్ అంటారు, వాటిని మెయిన్ సర్వే స్టేషన్స్ ఆర్ మెయిన్ సర్వే లైన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వే లైన్. బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వే లైన్ విచ్ జాయిన్స్ దిస్ టూ సర్వే స్టేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బీడీ అనేది లాంగెస్ట్ లైన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సర్వే లైన్. వై? బికాస్ హియర్ దిస్ లైన్ ఈజ్ జాయినింగ్ 2 సర్వే స్టేషన్స్. సర్వే స్టేషన్స్ జాయిన్ చేసే లైన్ వచ్చేసి సర్వే లైన్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ 2 points జాయిన్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా సర్వే లైన్ అంటారు. సో ఈ లైన్ని మనం బేస్ లైన్ అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే సో బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వే లైన్ దట్ మీట్స్ లాంగెస్ట్ డిస్టెన్స్. ఓకే, లాంగెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక ఏరియా యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది లైన్ వచ్చేసి మనము బేస్ లైన్ అంటారు. ఓకే, బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సర్వే లైన్. ఓకే, విచ్ ఈజ్ లాంగెస్ట్ అమాంగ్ ద ఆల్ సర్వే లైన్స్ and it passes through the center or middle of this total area is called base line. Okay, I hope you got this point here. Okay na. So ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ సర్వే స్టేషన్స్, మెయిన్ సర్వే లైన్ అండ్ బేస్ లైన్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ చెక్ లైన్. ఇక చెక్ లైన్ ఏం లేదు. సో మధ్యలో వచ్చేసి మనం చెక్ లైన్స్ డ్రా చేస్తుంటాం ఈ విధంగా. సో యాక్యురసీని వచ్చేసి ఐడెంటిఫై చేయడం కోసం, యాక్యురసీ కోసం మనం చెక్ లైన్స్ చూస్తుంటాము. ఓకే, సో నెక్స్ట్ 5th one వచ్చేసి టై లైన్. సో టై లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్సిలరీ లైన్. ఓకే, ఇట్ ఈస్ యాక్సిలరీ లైన్. ఇట్ జాయిన్స్ 2 టై స్టేషన్స్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి టై లైన్ అనేది ఇట్ అవాయిడ్స్ లాంగ్ ఆఫ్సెట్స్. ఓకే, ఇట్ అవాయిడ్స్ లాంగ్ ఆఫ్సెట్. సో ఇక్కడ లాంగ్ ఆఫ్సెట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో టై లైన్ అనేది లాంగ్ ఆఫ్సెట్ని వచ్చేసి మనకు అవాయిడ్ చేస్తుందని చెప్తున్నాము ఇక్కడ. సో అసలు టై లైన్ అంటే మీనింగ్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. టై లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టర్మినాలజీస్ వచ్చేసి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ వచ్చేసి మనకి ఇంపార్టెంట్. సో వచ్చేసి సర్వేలు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ సర్వే స్టేషన్స్ అంటారు. సో అవుట్ సైడ్ పాయింట్స్ని సో వాటిని మెయిన్ సర్వే స్టేషన్స్ అంటారు. సో సబ్సిడరీ సర్వే స్టేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకు టై లైన్లో వచ్చేసి టై లైన్ అవాయిడ్స్ లాంగ్ ఆఫ్సెట్స్. టై lane avoids long offsets. What is a long offset? So what is exactly offset? So offset is nothing but it is a lateral measurement from the survey line. So for example, this is the survey point or survey station. Let us consider this is also survey point or survey station. Let us consider this is A point, this is B point of survey line. Survey points, survey stations. If I join these 2 points, I will get one line that is called survey line. Yes or no? Survey line. So here what is exactly offset means? It is a lateral measurement from the survey line. Lateral means perpendicular. Lateral axis, longitudinal axis, lateral axis we studied in strength of material like this. Okay, so lateral measurement from the survey line. Here if you see, this is the survey line. So from this line I am measuring laterally, that is perpendicularly.
Okay, this is called offset. This is called offset. Okay, now here there are long offsets are there. As I told, the tie line avoids this long offset. Here offset means it is a lateral measurement from the survey line. Okay, how can we measure this offset? How can we measure offset? This is very, very important for exam. Okay, so how can we measure this offset? Means there are different types of equipments are there to measure this offset. The first one is cross staff. So exam lo question kuda adugutuntadu, which of the following is used to measure this offset? So one of the option will be cross staff. Some other methods are there like optical square, and third one వచ్చేసి మనకు వచ్చేసి prism square, and one more thing, that is a set square. These are the different equipments methods which will calculate this offset. Okay, so మనకు వచ్చేసి ఆప్షన్స్ లో మనకు వచ్చేసి ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ మనకి, సో వచ్చేసి మనకి చాలా కేర్ఫుల్గా అవి ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో ఎక్కువ సార్లు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి క్రాస్ స్టాఫ్లో మనకు వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ ఉంది. ఓకే, సో ఓపెన్ క్రాస్ స్టాఫ్ ఉంది. సో అడ్జస్టెడ్ క్రాస్ స్టాఫ్ ఉంది. సో బేస్డ్ అపాన్ ద యాంగులర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి, ఓకేనా, యాంగులర్ అడ్జస్ట్మెంట్ బేస్ చేసుకొని మనకు వచ్చేసి ఇవి డివిజన్ చేస్తాము. సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ వచ్చేసి ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్, ఓపెన్ క్రాస్ స్టాఫ్, ఓకే, అడ్జస్టబుల్ క్రాస్ స్టాఫ్. ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ అంటే మీనింగ్ ఏంటంటే యాంగిల్ వచ్చేసి 45 లేదా 90 డిగ్రీస్ ఉన్నప్పుడు దాన్ని వచ్చేసి మనము ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ అంటారు. సో ఓపెన్ క్రాస్ స్టాఫ్లో యాంగిల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఆ యొక్క ఎక్విప్మెంట్ మనం వచ్చేసి ఇన్బిల్డ్ చేసేటప్పుడు టు మెజర్ దిస్ ఆఫ్సెట్. ఓకే, సో అడ్జస్టెడ్ క్రాస్ స్టాఫ్లో వచ్చేసి మనకు యాంగిల్ మే బి ఎనీథింగ్. సో ఇది వచ్చేసి మనకు ఆఫ్సెట్ని వచ్చేసి మెజర్ చేసేటువంటి మనకు వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాను. సో ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫ్సెట్ క్రాస్ స్టాఫ్లో. సో ఇది వచ్చేసి మనకి టై లైన్ గురించి. సో ఇప్పుడు చూస్తే మనకు సిలబస్లో సో ఇప్పుడు వరకు మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి మనం చూద్దాము. సో చైన్ సర్వేయింగ్లో మనకు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పర్పస్ ఆఫ్ చైన్ సర్వేయింగ్? It is used to measure the horizontal distance or linear measurements. Okay, what is the exactly principle? Principle is nothing but it is a triangulation. Why we are forming this triangulation? Triangle is the only simplest plane area. Okay, so ఇక్కడ చూస్తే ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్. ఈ ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్. సో దీనికి వచ్చేసి కంప్లీట్ ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను నేను. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ పక్కన పెట్టేసండి. సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్ చైన్ సర్వేయింగ్. సో చైన్ సర్వేయింగ్లో మనకు ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? సో డిఫరెంట్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ ఏంటి? సో ఏమేమి యొక్క వర్క్ చేస్తాం మనం సర్వేయింగ్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ మనం ఏం ఆపరేషన్ చేస్తామంటే ఫిక్సింగ్ ద స్టేషన్స్. సో ఇక్కడ చూస్తాను నా దగ్గర వచ్చేసి ఇది ఒక ఏరియా ఉందనుకుంటే ఇక్కడ ఒక స్టేషన్ అంటే ఫిక్సింగ్ ద స్టేషన్ అంటే ఫిక్సింగ్ ద పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్ చేస్తా, ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్ చేస్తా, ఇక్కడ ఒక పాయింట్. సో ఫస్ట్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద చైన్ సర్వేయింగ్ మీన్స్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ మీన్స్ ఫస్ట్ ఐఎమ్ ఫిక్సింగ్ ద స్టేషన్, ఐఎమ్ ఫిక్సింగ్ ద పాయింట్. ఓకే, ద సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు వచ్చేసి అన్ఫోల్డింగ్ ద చైన్. సో చైన్ వచ్చేసి మనము విడదీసేయాలి. చైన్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆ లింక్స్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేస్తాం, లింక్స్ మొత్తాన్ని. సో టోటల్ వచ్చేసి మనకు సర్వేయింగ్ చేయడం అయిపోయిన తర్వాత లింక్స్ ఈ విధంగా అరేంజ్ చేసి దాన్ని వచ్చేసి కట్టేసి పక్కన పెట్టేస్తాం. ఓకే, సో మనం ఎప్పుడైతే సర్వేయింగ్ చేయాలనుకుంటున్నామో దీన్ని తీసేసి సో చైన్ వచ్చేసి మళ్ళీ టోటల్గా లెంత్ని డివైడ్ చేస్తాం అనమాట. సో దీన్ని అన్ఫోల్డింగ్ అంటారు. సో సెకండ్ పాయింట్ మనం ఏం చేస్తాము? సో అన్ఫోల్డింగ్ ద చైన్. సో ఫస్ట్ పాయింట్ ఫిక్సింగ్ ద స్టేషన్, సెకండ్ పాయింట్ అన్ఫోల్డింగ్ ద చైన్. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు రేంజింగ్ the distances. Okay, so what is exactly ranging? Okay, so first మనం చూస్తే రేంజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే it is the operation of establishing range rods. So what is exactly range rods here means? సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే నేను ఇక్కడ వచ్చేసి లింక్స్ అనేది అరేంజ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా లింక్స్ అనేది అరేంజ్ చేసినప్పుడు ఈ లింక్స్ కరెక్ట్ పొజిషన్లో ఉండడానికి నేనేం చేస్తానంటే ఒక రేంజ్ రాడ్ అనేటువంటి ఒక రాడ్ని వచ్చేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ పాయింట్స్లో వచ్చేసి నేను ఈ విధంగా అరేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ రేంజ్ రాడ్, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్. సో సమ్ డిస్టెన్స్లో నేను ఒక ఇంటర్మీడియట్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ కానీ ఇంటర్మీడియట్ పాయింట్స్ దగ్గర ఒక రాడ్ అనేది ఈ విధంగా అరేంజ్ చేస్తాను, ఈ విధంగా ఫిక్స్ చేస్తాను. మీరు చూస్తే సర్వే చేస్తున్నప్పుడు రాడ్స్ని వచ్చేసి ఐతో వచ్చేసి కాంటాక్ట్ చేస్తుంటారు. సో కరెక్ట్ లైన్లో ఉందా, ఈ విధంగా ఉందా అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్ పాయింట్స్ దగ్గర నేను రేంజింగ్ రాడ్స్ అరేంజ్ చేయడాన్ని దాన్ని రేంజింగ్ అంటారు. సో రేంజింగ్ ద
రేంజింగ్ ద డిస్టెన్స్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు కంప్లీట్ అయింది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే రేంజ్ రాడ్స్ వచ్చి అరేంజ్ చేస్తామో అప్పుడు మనం మెజర్ చేస్తాం, మెజరింగ్ ద డిస్టెన్స్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు మెజరింగ్ ద డిస్టెన్స్. ఓకే, సో వన్స్ మెజర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, మళ్ళీ చైన్ వచ్చేసి ఫోల్డ్ చేస్తాం. సో ఫోల్డింగ్ ద చైన్. సో దీస్ ఆర్ ద 5 steps, 5 operations in the measuring of this land or measuring of any length, horizontal distance with the help of the chain surveying. Okay, so these are the operations. Okay, so we completed this different operations in chain surveying. Okay, so now there are 2 different points in chain surveying remaining are there. So errors and corrections I will discuss in the next session. So the next one is nothing but of obstacles in the chain surveying. వాట్ ఆర్ ద అబ్స్ట్రాకల్స్ ఇన్ చైన్ సర్వేయింగ్? అబ్స్ట్రాకల్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్డంకులు. సో మనం వచ్చేసి చైన్ సర్వేయింగ్ చేసేటప్పుడు ఏమైనా మనకు అడ్డు వస్తున్నాయా? సో అది వచ్చేసి మెయిన్ క్వశ్చన్ మనకి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే సో చైన్ సర్వేయింగ్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద అబ్స్ట్రాకల్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో అబ్స్ట్రాకల్స్ ఏమేమి వస్తున్నాయి మనకి? సో ఫస్ట్ వచ్చేసి అబ్స్ట్రాకల్ టు రేంజింగ్. సో మనకి ఇక్కడ చూస్తే సో రేంజింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇంటర్మీడియట్ పాయింట్స్ దగ్గర వచ్చేసి మనం రేంజ్ రాడ్స్ అరేంజ్ చేయడాన్ని, ఇంటర్మీడియట్ పాయింట్స్ దగ్గర రేంజ్ రాడ్స్ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని మనం వచ్చేసి రేంజింగ్ అంటారు. సో ఈ యొక్క రేంజింగ్కి అబ్స్ట్రాకల్స్ ఏమేమి ఉంటాయంటే రేంజింగ్కి అబ్స్ట్రాకల్స్ లైక్ హిల్స్, అంటే మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక కొండ ఉందనుకోండి పెద్దది, సో అప్పుడు నువ్వు రేంజ్ రాడ్స్ అరేంజ్ చేయడం కష్టం కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ అబ్స్ట్రాకల్ ఇక్కడ. ఓకేనా. సో అన్ప్లానెడ్ గ్రౌండ్స్, సో గ్రౌండ్స్ వచ్చేసి అనీవెన్గా ఉండడం. సో అన్ప్లానెడ్ గ్రౌండ్స్. సో ఈ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ అబ్స్ట్రాకల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జామ్స్కి. సో చాలాసార్లు అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ అబ్స్ట్రాకల్ టు రేంజింగ్ అంటాడు. సో ఆప్షన్ ఏ హిల్స్ ఇస్తాడు, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి సమ్ అదర్ పాయింట్స్ ఇస్తాడు. ఓకే, సో హిల్స్ ఉందా, అన్ప్లానెడ్ గ్రౌండ్స్ ఉందా మనం చెక్ చేసుకోవాలి. సో దీస్ 2 points ఆర్ అబ్స్ట్రాకల్ టు రేంజింగ్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అబ్స్ట్రాకల్ టు చైనింగ్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి చైనింగ్కి అబ్స్ట్రాకల్ అంటున్నాడు. అసలు చైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏదైతే మనం డిస్టెన్స్ని మెజర్ చేయాలో ఇట్ ఈస్ ఆపరేషన్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద డిస్టెన్స్. ఈజ్ కాల్డ్ చైనింగ్. సో చైనింగ్ అంటే మీనింగ్ అంటే ఈ 2 points దగ్గర మనం చైన్ ఈ విధంగా అరేంజ్ చేసి మనం మెజర్ చేయడానికి చైనింగ్ అంటారు. ఓకే, సో అబ్స్ట్రాకల్ టు చైనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఈ చైనింగ్ మనం చైన్ అరేంజ్ చేయడానికి ఏమేమి అబ్స్ట్రాకల్స్ వస్తున్నాయంటే సో వాటర్ బాడీస్ లైక్ రివర్స్, ఓకే, రివర్స్ అండ్ పాండ్స్, ట్యాంక్స్ లైక్ చెరువులు అంటారు. ఓకేనా. సో ఈ విధంగా రివర్స్, పాండ్స్, ట్యాంక్స్ ఈ విధంగా అబ్స్ట్రాకల్స్ వస్తే దాన్ని వచ్చేసి మనం వచ్చేసి అబ్స్ట్రాకల్ టు చైనింగ్ అంటారు. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి అబ్స్ట్రాకల్ టు బోత్ రేంజింగ్ అండ్ చైనింగ్. అబ్స్ట్రాకల్ టు బోత్ రేంజింగ్ అండ్ చైనింగ్. సో రేంజింగ్కి చైనింగ్కి రెండింటికి కలిపి అబ్స్ట్రాకల్ వచ్చేసి మనకు టాల్ స్ట్రక్చర్స్. ఓకే, so these are the 3 different types of obstacles during the calculation of these areas with the help of this chain surveying. Okay, obstacles to ranging, obstacle to chaining and obstacles to both ranging and chaining. So options lo questions lo meer check చేసుకోవాలి. సో obstacle to ranging ఇస్తున్నాడా, చైనింగ్ ఇస్తున్నాడా, బోత్ రేంజింగ్ అండ్ చైనింగ్ ఇస్తున్నాడా. సో ఓకేనా, బోత్ రేంజింగ్ అండ్ చైనింగ్ రెండింటికి వచ్చేసి అబ్స్ట్రాకల్. రేంజింగ్ పెట్టుకోవడానికి రేంజ్ రాడ్స్ అరేంజ్ చేయడానికి అబ్స్ట్రాకల్, చైన్ పెట్టుకోవడానికి అబ్స్ట్రాకల్, రెండింటి పెట్టుకోవడానికి అబ్స్ట్రాకల్ వచ్చేసి టాల్ స్ట్రక్చర్స్ లైక్ డిఫరెంట్ బిల్డింగ్స్, టాల్ బిల్డింగ్స్. ఓకేనా, సో డిఫరెంట్ బిల్డింగ్స్కి ఉంటే ఒకటి వచ్చేసి మనకి అబ్స్ట్రాకల్. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఈ యొక్క అబ్స్ట్రాకల్స్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనం వచ్చేసి సిలబస్ మాత్రమే ఫాలో అవుతున్నాము. సో ఎక్స్ట్రా టాపిక్స్ మనకు అవసరం లేదు. ఏవైతే సిలబస్లో మెన్షన్ చేస్తాడో అవే మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా సిలబస్ కంప్లీట్ చేసాము. సో ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ మాత్రం మిగిలిపోయింది. సో నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసి మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద ఏరియా. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తామో ఇక్కడ మనం డిస్కస్ చేస్తే అక్కడికి మనకు చైన్ సర్వేయింగ్ కంప్లీట్ చేస్తుంది. ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను కంపల్సరీగా. సో దీనికి కంప్లీట్గా 1 వీడియో కావాలి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ చైన్ సర్వేయింగ్లో ఎక్కువ వస్తున్నాయి. ఓకేనా, సో కాబట్టి వచ్చేసి మీరు చైన్ సర్వేయింగ్, ఎర్రర్స్ అండ్ కరెక్షన్ నెక్స్ట్ సెషన్లో చేస్తాను. ఇక్కడ చూస్తే లాస్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియా. సో ఇక్కడ చూస్తే వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లెన్స్ మెజర్ చేయాలి. సో ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం వచ్చేసి లెంత్ మెజర్ చేయాలి. లెంత్ మెజర్ చేస్తే ఆటోమేటిక్గా ఏరియా మెజర్ చేయొచ్చు. సో కాబట్టి లెంత్ మెజర్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ వచ్చేసి మనకు డిస్కస్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్లేన్ గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఫస్ట్ ఏమేమి మెథడ్స్ ఉన్న ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికంటే ఫస్ట్ ప్లేన్ గ్రౌండ్ ఉందనుకోండి. సో
సో ప్లేన్ గ్రౌండ్ ఉంటే మనకు నథింగ్ టు వరీ, డైరెక్ట్ వచ్చేసి చైన్ అరేంజ్ చేసేసి మనము సో మెజర్ చేయొచ్చు ఈజీగా లెంత్ను. సో ఆ తర్వాత లెంత్ మెజర్ చేయగానే ఏరియాకి ఫార్ములా వేసేసి చేసేయచ్చు. ఓకే, సో ప్రాబ్లమ్ విత్ చైన్ సర్వేయింగ్ ఈజ్ వెనెవర్ వీఆర్ గెట్టింగ్ దిస్ స్లోపీ గ్రౌండ్స్. సో మనకు వచ్చేసి డిఫరెంట్ ప్లేన్స్ యొక్క ప్లేన్ వచ్చేసి వాల్గా ఉండడము ఈ విధంగా ఉంటే అనీవెన్గా ఉంటే కనుక మనకు వచ్చే చైన్ సర్వేయింగ్ వచ్చేసి ఇక్కడ లెంత్ని డైరెక్ట్ ఈ విధంగా చైన్ అరేంజ్ చేసి మెజర్ చేయడం కష్టంగా ఉంటుంది. సో అప్పుడు డిఫరెంట్ మెథడ్స్ అండి. ఇక్కడ ప్లేన్ గ్రౌండ్ని మనం వచ్చేసి లెవెల్ గ్రౌండ్ అంటారు. సో లెవెల్గా లేకపోతే దాన్ని అనీవెన్ గ్రౌండ్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి వెనెవర్ దెర్ ఈజ్ ఏ గ్రౌండ్ లైక్ స్లోపీ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ స్లోపీ గ్రౌండ్. సో స్లోపీ గ్రౌండ్ అంటే ఎలా అంటే ఫస్ట్ మెథడ్ చూసుకుంటే స్లోపీ గ్రౌండ్ మెథడ్ చేస్తే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తే డైరెక్ట్ మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఈ యొక్క గ్రౌండ్ వచ్చేసి ఈ షేప్లో ఉంటే, గ్రౌండ్ ఈ షేప్లో, లెవెల్ వచ్చేసి ఈ షేప్లో ఉంటే మనం వచ్చేసి ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇది ఏ అనుకుంటే, ఇది పాయింట్ బి అనుకుంటే, ఓకే. సో ఈ యొక్క డిస్టెన్స్ను ఇది వచ్చేసి లైన్ ఈ విధంగా ఉందనుకుంటే లెంత్. సో ఈ యొక్క డిస్టెన్స్ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇప్పుడు చెక్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ హియర్, వాట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ మీన్స్ హియర్ ఇఫ్ యూ సీ హియర్ ఐ am drawing one line like this, I am vertical line like this, horizontal line, vertical line, horizontal line, vertical line, horizontal line, vertical line. Okay, now if I add this one, let us consider length 1, this is length 2, this is length 3 and this is length 4. If I want to calculate the total distance d here, d is nothing but of L1 plus L2 plus L3 plus L4. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను హార్జెంటల్ లైన్స్ డ్రా చేస్తే ఇక్కడ వచ్చి చైన్ అరేంజ్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ వచ్చి చైన్ అరేంజ్ చేస్తున్నా, లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో d is nothing but of L1 plus L2 plus L3 plus L4. సో ఇది మనకు టోటల్గా డైరెక్ట్ మెథడ్ ద్వారా స్లోపీ గ్రౌండ్స్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటి, సెకండ్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ వచ్చి స్లోపీ గ్రౌండ్స్ అంటే ఆ సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క గ్రౌండ్ అనుకుంటే ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఉందనుకుంటే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్, ఇది ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, నాకు ఈ డిస్టెన్స్ కావాలి, ఈ డిస్టెన్స్ చెప్పాను ఏరియా కావాలంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క లైన్ డ్రా చేస్తున్నాం ఈ విధంగా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాం ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది d అనుకుంటే, ఇది హైట్ h అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిస్టెన్స్ s అనుకుంటే, స్లోపీ గ్రౌండ్ కాబట్టి s అనుకుంటే, సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం h² ప్లస్ d² ఈక్వల్ టు s². సో నాకేం కావాలి ఇక్కడ d కావాలి. సో d కావాలి కాబట్టి d² ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ s² మైనస్ h². సో స్క్వేర్ రిమూవ్ చేస్తే మనకు స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. సో d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ s² మైనస్ h² ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ d. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి సెకండ్ మెథడ్ ఇచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వన్ మోర్ మెథడ్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఈ మెథడ్ని మనం ఏమంటామంటే థర్డ్ మెథడ్ని హైపోటెన్యువల్ అలవెన్స్ మెథడ్ అంటారు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసాము, సెకండ్ మెథడ్ వచ్చేసి స్లోపీ మెథడ్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఫస్ట్ మెథడ్లో డైరెక్ట్ d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ L1 ప్లస్ L2 ప్లస్ L3 అని క్యాలిక్యులేట్ చేసాము. సో సెకండ్ మెథడ్లో మనం ఏం చేసాము, సో d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ s² మైనస్ h² లా క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, సో థర్డ్ మెథడ్ని వచ్చేసి మనం ఏమంటే హైపోటెన్యువల్ అలవెన్స్ మెథడ్ అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒక చైన్ అరేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉందో సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు అంతే లెంత్ ఉంటుంది కదా. ఒక సర్కిల్ డ్రా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ అనుకుంటే, సో సర్కిల్ యొక్క రేడియస్ అన్ని ప్లేస్లో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది సార్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క స్లోపీ గ్రౌండ్ దగ్గర ఇక్కడ వచ్చేసి నేను ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా చాలా కేర్ఫుల్గా వినండి, వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ లైన్ ఈ విధంగా జాయిన్ చేసేసాను. ఓకే, నౌ దిస్ ఈజ్ ద చైన్ లెంత్ L, దిస్ ఈజ్ ఆల్సో చైన్ లెంత్ L. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకుంటే, ట్రయాంగిల్ ABC అనుకుంటే ఈ పాయింట్స్ని A' అనుకుంటే ఈ పాయింట్ని ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క యాంగిల్ θ అనుకుంటే. ఓకే, నౌ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది చైన్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో లెంత్ ఆఫ్ ది చైన్. సార్ సర్కిల్ లాగా తీసుకుంటే మనకు వచ్చేసి ఇది రేడియస్ కాబట్టి రెండు లెంత్లు అవుతాయి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే నేను వచ్చేసి కాస్ θ తీసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కాస్ θ తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ L. సో L బై హైపోటెనస్ నథింగ్ బట్ ఆఫ్ L ప్లస్ AA', చాలా ఇంపార్టెంట్. ఇది కేర్ఫుల్ ఇక్కడ. ఓకేనా, కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేను వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి L ప్లస్ AA' ఈక్వల్ టు L బై కాస్ θ.
So that is nothing but of L secant theta. L secant theta. So L is nothing but of chain length ikkada. Okay, L is nothing but of chain length. Okay, so ikkada చూసుకుంటే L plus A dash equal to L secant theta. Okay, L plus A dash equal L secant theta. So L వచ్చేసి అటు సైడ్ పంపిస్తే మనకేమవుతుంది A dash equal to L secant theta, L secant theta, L secant theta minus 1, sorry, minus L. Okay, listen carefully. So A dash is nothing but of L into secant theta minus 1, L into secant theta minus 1. This question is asked directly in 2019 September exam. This question direct formula అడిగాడు. ఓకేనా, సో మనకు వచ్చేసి ఈ విధంగా ఫార్ములాస్ కూడా అడుగుతుంటారు, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి. సో కాబట్టి డైరెక్ట్ ఫార్ములా అడిగేదానికి కొంచెం చేస్తుంది. సో దీన్ని హైపోటెన్యూయల్ అలవెన్స్ అంటారు. ఏ డాష్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఎల్ ఇంటూ సెకండ్ థీటా మైనస్ 1. ఒక్కోసారి ఆప్షన్ అడుగుతున్నాడు సెకండ్ థీటా మైనస్ 1, 1 మైనస్ సెకండ్ థీటా అని. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు వచ్చేసి ఒక బ్లైండ్ గుర్తు పెట్టుకోవచ్చు. సో కాస్ థీటా వచ్చేసి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సార్ నో, ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 to 1 ఉంటుంది. ఇక్కడ చూస్తే సీకెన్ థీటా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా 0.5 అనుకుంటే సో సీకెన్ థీటా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1 బై కాస్ థీటా. సో 1 బై 0.5 ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 2. సో సీకెన్ థీటా అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సీకెన్ థీటా అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సో కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఈ వాల్యూలోంచి 1 తీసేస్తే మనకు పాజిటివ్ వాల్యూ రావాలి. హైపోటెన్యూయల్ అలవెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్. లిసన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ విల్ ఆల్సో ఆస్కోడ్. ఓకేనా, సో కాబట్టి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ స్లోపీ గ్రౌండ్స్. ప్లేన్ గ్రౌండ్స్ వచ్చి డైరెక్ట్గా మెథడ్ చేయొచ్చు. ఇది మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ద ఏరియా. ఓకే, సో మనకు వచ్చేసి ఇప్పటివరకు వచ్చేసి టోటల్గా మనం సిలబస్ మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, టోటల్గా సిలబస్ మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఓన్లీ ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ మాత్రం ఉన్నాయి. దీని మీద వచ్చేసి మంచి సెషన్ ఒకటి నెక్స్ట్ సెషన్లో మంచి వీడియో వచ్చి ప్రొవైడ్ చేస్తాను. సో అప్ టు నౌ వీ కంప్లీటెడ్ టోటల్ సిలబస్ ఆఫ్ చైన్ సర్వేయింగ్. ఓకే, సర్వేయింగ్లో ఫస్ట్ చాప్టర్ చైన్ సర్వేయింగ్ వచ్చేసి టోటల్ సిలబస్ కవర్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, సో వీడియో మీకు పాయింట్స్ ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ వీడియోని చూడండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వచ్చేసి గవర్నమెంట్ ఫీల్డ్లోకి వచ్చేసి ఎంటర్ అవ్వడం కోసం వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి మీ వంతు సహాయం చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు సిలబస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ సర్వేయింగ్ యొక్క సిలబస్ చూసుకుంటే నేను వచ్చేసి హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేసి చైన్ సర్వేయింగ్ ఉంది. సో టాకోమీటర్, టోటల్ స్టేషన్, ఈడియం ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హార్జెంటల్ యాంగిల్ మీద ఒక టాపిక్ తీసుకుందాము. సో కంపాస్ సర్వేయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ కంపాస్ సర్వేయింగ్ ఇన్ సర్వేయింగ్ సబ్జెక్ట్. ఓకే, సో చాలా ఇష్టం నాకు కంపాస్ సర్వేయింగ్ కూడా. సో ఈ చాప్టర్ కూడా వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను కంపాస్ సర్వేయింగ్. సో హార్జెంటల్ యాంగిల్స్ మెజర్ చేస్తాం కంపాస్ సర్వేయింగ్తో. ఓకేనా, సో కాబట్టి వచ్చేసి మీరు వీడియోస్ని డైలీ ఫాలో అవుతుండండి. సో మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ప్లీజ్ లైక్, share and please subscribe the channel. Thank you. Thanks for watching. Okay.